ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. కొన్ని దేవుని మాటలు ధ్యానించుకొని పాట పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనము. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈ వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే మరి ప్రవక్త అయిన మోషే అక్కడున్న 12 మంది మరి గోత్రములకు అక్కడ ప్రవచిస్తున్నట్లు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ వచనం దేని గురించి అంటే అయితే ఇది అషేరును గురించిన మరి ఆశీర్వాదం. ఇది ఈ వచనం దేని గురించి సంకేతిస్తుందంటే బలము గురించి. ఇక్కడ మనం చూసినట్లయితే నీ కమ్ములు ఇనుపవిను ఇత్తడివినై ఉండును. ఇదే వచనం మనం ఇంగ్లీష్లో చూద్దాము. Thy shoe shall be iron and brass, and as thy days, so shall thy strength be. దీని అర్థం ఏంటంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకి బలం అనేది అధికమవుతుందని చెప్తుంది ఇక్కడ ఈ వచన ప్రకారము. అంటే చాలామంది వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ బలం తగ్గిపోతుంది, అంటే నీరసించిపోతున్నాము, అంటే నాకు ఇంకా బలం లేదు, కంటి చూపు తగ్గిపోతుంది, నేను ఆ పని చేయలేకపోతున్నానని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ బలహీనత పడిపోతూ ఉంటుంది వాళ్ళ శరీరము. కానీ మనం దేవుడిని నమ్ముకున్న వారం ఎట్లయితే మనకి అది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే మన వయసు ఎంతైతే పెరుగుతుందో మన బలం కూడా అంతే పెరుగుతుంది. అంటే కొంతమంది అంటారు, నాకు వయసు 60 ఏళ్ళు వచ్చింది, 70 ఏళ్ళు వచ్చింది, నేను ఇంతవరకే పని చేయగలుగుతాను, లేకపోతే నేను ఇంతవరకే నడవగలుగుతాను, అంటే నేను పరిగెట్టలేకపోతున్నాను, అంటే కొన్ని బలహీనత పడిపోతుందని మన లోకానుసారంగా మనం చూడవచ్చు. అలాగే కొంతమంది బలహీనంగా ఉన్నవారు కూడా అలాగే ఆలోచిస్తుంటారు. కానీ దేవునిలో ఎవరైతే బలంగా ఉంటారో, అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునిలో వేచి ఉన్న వారికి నూతన బలం అనేది వస్తుంది. అంటే మనం దాని గురించి చింతపడిన అవసరం లేదు. అరే నా జుట్టు తెల్లగా అయిపోతుంది, అరే జుట్టు ఊడిపోతుంది అనే బాధ లేకుండా దేవుడు ఈ వాక్య ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇది ఒక ఆశీర్వాదం. ఏంటంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మన బలం అనేది కూడా అధికమవుతూ ఉంటుంది. అసలు ఈ బలాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాము? మరొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మనకు బలం అనేది ఎప్పుడు వస్తుందంటే, అంటే ఇది శారీరక బలమే కాదు కానీ ఆత్మీయ బలం కింద మనం తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం శరీరానికి అప్లై చేయవచ్చు. దీన్ని ఎప్పుడైతే మనం యెహోవా యందు ఎదురు చూస్తామో, యెహోవా కొరకు ఎదురు చూస్తామో, అంటే మనం చేసే ప్రతి పనులు కావచ్చు, మనం ఎప్పుడైతే ఆయన యందు మరి డిపెండ్ అవుతామో, ఆయన మీద భారం వేస్తామో, మన బాధలన్నీ కావచ్చు, మనం ఈ లోకంలో అనుభవిస్తున్న ప్రతి ఇబ్బంది కావచ్చు, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద భారం వేసి వెళ్తామో, మరి ఆయన మీద ఆధారపడుతున్నట్టు, ఆయన కొడుకు ఎదురు చూస్తున్నట్టు, అక్కడ ఎలాగైతే మనం ఎప్పుడైతే అలాగ ఎదురు చూస్తూ ఉంటామో మన యవ్వనం అనేది నూతన పరచబడుతుందని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. అంటే ఇక్కడ చూసినట్లయితే బాలురు సొమ్మసిల్లుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదని. మనం చిన్న బిడ్డలు చూసినట్లయితే ఒక 1 year 2 year బేబీస్ని చూసినట్లయితే వాళ్ళ చేతులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. పట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళ హ్యాండ్స్ని హోల్డ్ చేస్తామో వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు, చాలా యాక్టివ్గా మూవ్ అయిపోతారు, మనం వాళ్ళని కంట్రోల్ చేయలేమన్నమాట. అంటే అంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. అలాగే యవనస్తులు కూడా చాలా బలంగా చురుగ్గా పనిచేస్తుంటారు, చురుగ్గా అని ఆటలు ఆడుతూ ఉంటారు. కానీ అటువంటి వారు కూడా మరి సొమ్మసిల్లిపోతారు, అంటే అలసిపోతారు. కానీ యెహోవా యందు ఎదురు చూస్తాం, మనం ఎప్పుడైతే దేవుని యందు ఎదురు చూస్తామో
మన మన బలం అనేది నూతనపరచబడుతుంది. ఇక్కడ అలాగే ఇంకొకటి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురంట. పక్షిరాజు అంటే ఇక్కడ గెద్ద, ఈగల్ చూడొచ్చు మనం. అది గెద్ద అనేది అది వయసు పెరిగే కొద్దీ దానికి క్షీణించిపోతూ ఉంటుంది. కానీ అది మళ్ళా దాని బలాన్ని రీగ్రోత్ చేసుకొని మళ్ళా నూతన బలాన్ని పొందుకుంటుంది. అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుని యందు వేచి ఉంటామో మన బలం కూడా నూతనపరచబడుతుంది, మన శరీరం కూడా నూతనపరచబడుతుంది. అలాగే చాలామంది అనారోగ్యాలతో ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఆయన వేచి ఉంటామో మన అనారోగ్యం కూడా ఆరోగ్యంగా మార్చబడుతుంది. ఎటువంటి అవయవమైన మన శరీరంలో బలహీనంగా ఉండొచ్చు. మనం ఎప్పుడు ప్రతి విషయంలో ఆయన యందు మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో, ఆయన యందు భారం వేస్తామో మన శరీరం కూడా ఆరోగ్యంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఆయన శిలువలో కాల్చిన రక్తం కావచ్చు, ఆయన అర్పించిన శరీరం కావచ్చు, మనం ఆయన రూపంలో ఆయన స్వరూపంలో ఉన్నాం కనుక మనకి ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తామో మన సిచ్యువేషన్స్ అన్నీ మారుతాయి. అలాగే మన ఆరోగ్య పరిస్థితులు కూడా మారుతాయి. ప్రతి అవయవము ఏదైతే అనారోగ్యంగా ఉండొచ్చు, లైఫ్ లేకుండా ఉండొచ్చు, దానికి జీవాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆ జీవం వాక్యం ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం ఉంది కనుక మనం అనుదినము ఆ వాక్యదానంలో నడుచుకొని అలాగే ప్రార్థనలో నిలకడగా ఉంటూ అలాగే ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరూ నూతన బలం పొందుకొందురుగాక. యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి మరి నూతన బలం పొందుకొని నిత్యము ఆయన కొరకు మరి బలశూరుల వలె ముందుకు వెళ్ళుదురుగాక. ఆమేన్. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడను గాక. అలాగే ఒక పాట పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను లెగసినను, అలలు లేచినను తుఫాను లెగసినను ఆదరించి నడిపావయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, ఆదరించి నడిపావయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, మమ్ము ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, మా బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా,
సర్వస్వం నీవేనయ్యా, జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.